హాయ్ మై డియర్ బుడ్డీస్. ఈరోజు మన బ్యాచిలర్ స్టైల్లో ఒక కొత్త రెసిపీ అనేది నేర్చుకుంటున్నాం. మన రెసిపీ పేరు వచ్చి చికెన్ పచ్చడి అనమాట. మన చికెన్ పచ్చడిని ఫస్ట్ ఏం చేయాలంటే మన చికెన్ని నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీ వచ్చి 1 kg. దాన్ని మంచిగా సాల్ట్ అండ్ లెమన్తో మంచిగా వాష్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ ఎలా చేసుకోవాలంటే మన బిర్యానీని ఎలా మ్యారినేట్ చేస్తామో పచ్చడిని కూడా అలా మ్యారినేట్ చేయాలన్నమాట. మనం ఎలా మ్యారినేట్ చేయాలంటే ఫస్ట్ దాంట్లో కొద్దిగా సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు ఆ రెండుతో మ్యారినేట్ చేసి ఒక 15 minutes ఒక పక్కగా పెట్టుకోవాలన్నమాట. పక్కకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మనం పోతున్నాం. అల్లం తెల్లుల్లి పేస్ట్ ఒక 50 grams అల్లం, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తెల్లుల్లి రెండుని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎలా పట్టుకోవాలి? మిక్సింగ్ 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 బర్రకగా దాని తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటే అనమాట మనం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా 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 అద్భుతంగా ఉంటుంది. పసుపు వేసుకోవాలి కంపల్సరీ. మనం ఇప్పుడు పెద్ద 4 నిమ్మకాయలు తీసుకోవాలి. 4 నిమ్మకాయల రసాన్ని మనం లాస్ట్లో మొత్తం అయిపోయిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత 4 నిమ్మకాయలని ఒక పిండి ఒక రసం చేసి ఒక గ్లాస్లో పెట్టుకొని లాస్ట్లో వేసుకోవాలి. మేమేమో ఈ రెసిపీని మనం ఇండక్షన్ స్టవ్లో చేస్తున్నాం. ఇండక్షన్ ఏమో 1800లో పెట్టుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మన వీడియోలో కనిపించినట్టుగా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మన నీట్గా అన్నమాట ఆ బాండీలో ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. నీట్గా చాలా నీట్గా చేయాలి. ఎందుకంటే మనం ఒక 2 months 3 months ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆచి తూచి చేయాలన్నమాట పచ్చడిని. మీకు వీడియోలో కనిపించే విధానంగా మొత్తం చికెన్ని ఒక ప్యాన్లో మొత్తం వేసేసేయాలన్నమాట. నేను పెట్టుకున్న ప్యాన్ కదా, ఆ ప్యాన్లో మొత్తం వేసేసి ఒకేసారి అంటే మీకు పెద్ద ప్యాన్ ఉంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఇది మాకు సరిపోద్ది అనమాట. 1 kg చికెన్కి ఈ సరిపోద్ది. దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కింద అడుగు పడుతుంది కాబట్టి అడుగు పట్టకుండా కింద మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ అడుగు పడితే కింద మాడిన వాసన వస్తుంది. పచ్చడి అంత మంచి అరోమా రాదనమాట. అందుకోసమే నీట్గా కలుపుకోవాలి. మన వీడియోలో కనిపించినట్టుగా నీట్గా కలుపుకొని మనం కలుపుకున్న తర్వాత పైన కవర్ని పెట్టుకోవాలి. కవర్ని పెట్టుకొని కొద్దిసేపు మన మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి. బాగా మిక్సింగ్ చేసిన తర్వాత మనం ఇండక్షన్ని తక్కువలో పెట్టుకోవాలి. ఎందుకంటే కింద మాడిపోతుంది అనమాట. మాడిపోతే మన పచ్చడి అనేది అంత మంచిగా టేస్ట్ రాదు, అరోమా రాదు, మనకి అంత ఎక్కువ రోజులు కూడా నిలవ ఉండదు. అందుకోసం మన ఇండక్షన్ చూసినారా మన 1800 నుంచి 800కి మనం తగ్గించేసామన్న. ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెంసేపు విడిచిపెట్టిన తర్వాత దాన్ని మనం ఏం చేసుకోవాలి? మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండాలి. మన పచ్చడి ఎంత దూరం వచ్చిందో ఒకసారి మన కవర్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఒకసారి అది ఎంతవరకు ప్రాసెసింగ్ అయిందో ఎంతవరకు ఉడిగిందో చూడాలి. ఒకసారి చూసారా? అది మనం బురుగు అని వస్తున్నాయి. దాన్ని మనం నీట్గా కలుపుకోవాలి. ఎందుకంటే కింద ఒక్కసారి అడుగు పట్టిందా మనం చేసిందంతా మన అరోమా మంచిగా వస్తే మనకి ఫస్ట్ స్మెల్తో ఎవరైనా ఫ్లట్టింగ్ అయిపోవాలన్నమాట ఒకేసారి. ఆ స్మెల్ అనేది అరోమా అనేది చాలా మంచిగా రావాలి. అరోమా ఎంత మంచి అరోమా వస్తే అంత టేస్ట్ ఉన్నట్టు అనమాట. ఫస్ట్ స్మెల్తోనే అందరికీ ఫిదా చేయాలి. ఇప్పుడు మనం దాన్ని మంచిగా గట్టిగా మిక్సింగ్ చేసుకుంటూ నీట్గా అంటే ఎక్కువసేపు కలిపేసినా కూడా అది పీస్ అనేది చిన్నగా ఇప్పుడు మనం కొట్టిన పీసే చిన్నది. మళ్ళీ అలా మనం ఇంకా కలిపేస్తే ఏమవుతుంది? చికెన్ చెదిరిపోతుంది అనమాట. చికెన్ చెదిరిపోతాయేమో మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది? చిన్నగా అయితే మొత్తం తురుకు అవుతుంది, మంచిగా ఉండదు అనమాట. అలా ఇచ్చేసుకొని మనం ఏం చేసుకోవాలి? మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కవర్ పెట్టి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ని రిపీట్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ మనం కప్పగా ఆ ప్లేట్ని మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ చూద్దాం ఒకసారి. మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి చాలాసేపు అయింది. మనం చూడండి ఆల్రెడీ మనకి ఏమైందంటే అక్కడ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ మాత్రమే ఉంది. ఆయిల్లో ఫ్రై అవుతుంది. కొద్దిగా కొద్దిగా స్టార్ట్ అయింది. మనకి అడుగంటుంది కాబట్టి మన వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయింది. మ్యాక్సిమం ఇంకొద్దిగా ఉందన్నమాట. ఒక 10% ఉంది అంతే. అది కూడా మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. మొత్తం ఆయిల్ అనేది పైకి సపరేట్ అయిన తర్వాత మనం దానికి కొద్దిగా లైట్ రెడ్ కలర్ వచ్చినంత వరకు మనం దాన్ని ఇచ్చేస్తూ ఉండాలి. కింద అడుగు అంటుతుంది కాబట్టి మనం నీట్గా చూసుకోవాలి.
గీకి కొద్దిగా గీకాలన్నమాట. ఎక్కువ మాడిపోయినంత వరకు ఉంచకూడదు అనమాట. కొద్దిగా గీకి మనం మళ్ళీ ఏం చేసుకోవాలి, మన ఇండక్షన్ 800లో పెట్టాం కదా, 800 నుంచి మళ్ళీ మనం 400ని తెచ్చుకోవాలి. ఎందుకంటే సరే మళ్ళీ అడుగు అంటుతుంది అనమాట. దానికోసమని మనం 400లో పెట్టుకొని మనం నెక్స్ట్ ప్రొసీజర్కి పోదాం. బుడీస్ చూడండి, ఆల్రెడీ మనకి 90% పీస్ అనేది రెడ్ కలర్ వచ్చేసింది. ఇంకొద్దిసేపు కింద అడుగంటడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. చూడండి, ఆయిల్ కూడా బాగా సపరేట్ అయిపోయింది. ఆయిల్ కూడా బాగా బురుగు బాగా ఇది అవుతుంది. కామెడీ చేస్తున్నాను ఏమనుకోవద్దు, జస్ట్ ఫర్ ఫన్. ఆ చికెన్ని మంచిగా కింద అంటుతుంటే కొద్దిగా గీరుకొని ఇది చేయాలి బాగా. మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి 90% అనేది మనకి ఫ్రై అయిపోయింది. ఇంకొద్దిసేపు ఫ్రై అవ్వాలన్నమాట. ఎక్కువ ఫ్రై అయినా మన పీస్ అనేది తర్వాత చాలా గట్టిగా అయిపోద్ది అనమాట. దానికోసమే మనం చూసుకొని ఆచితూచి చేయాలి ఏ పైన. ఎందుకంటే మన ఇది ప్రొడక్ట్ అనేది ఎక్కువ రోజులు ఉండాలంటే కంపల్సరీ కొద్దిగా సమయం ఎక్కువ ఇది చాలా టైం టేకెన్ ప్రాసెస్ అనమాట. మనం చూసారా, మనం 1.5 hour తర్వాత మన పీస్ని ఎంత మంచిగా ఉందో. అప్పుడు కూడా మన పీస్ అనేది కొద్దిగా ఇరిగిపోయింది, చిన్న ముక్కలు అయ్యాయి. అయినా పర్లేదు, మంచిగానే ఉంటుంది. కానీ మనం 1.5 hour అనమాట పట్టింది అనమాట మనకి టోటల్గా ఈ లాస్ట్ పొజిషన్ రావడానికి. మనకి ఇంత క్రిస్పీగా చూసిరుగా మన వీడియోలో కనిపిస్తుందిగా, అంత క్రిస్పీగా మనం ఇచ్చేసుకోవాలి. మన పక్కన కనిపిస్తుంది ఒక ఇది మసాలా. ఆ మసాలా వచ్చి మన స్పెషల్ గరం మసాలా అనమాట. ఆ పక్కన ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని మనం మళ్ళీ ఏం చేసుకోవాలంటే మనం నీట్గా చూసారా, ఆ వీడియోలో కనిపించింది నేనే అనమాట. నాకు స్టేజ్ ఫీలింగ్ అది ఎక్కువ. మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం నీట్గా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ మీద ఉందా పెట్టింది, దాన్ని మనం వేసేసేయాలన్నమాట. నూనెలో వేసేసి చూసారా, నూనెలో వేసిన వెంటనే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాచిలర్స్ కదా, మన దగ్గర అంత ఎక్విప్మెంట్ ఏమి ఉండదు. అయినా కూడా నీట్గా వేసిన తర్వాత మంచిగా పట్టుకొని మంచి వాటర్ అది పొంగు వస్తూనే ఉంటుంది, ఫోమ్ అనమాట, పొంగుతూనే ఉంటుంది. మన దాన్ని చూసుకొని నీట్గా కలుపుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కింద అంటుకుంటుంది అనమాట. దానికోసం మనం నీట్గా కలపాలన్నమాట. కింద ఫస్ట్లోనే చెప్తాను, అరోమా ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఫుడ్. మనకి అరోమా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది మంచిగా మిక్సింగ్ చేసి నీట్గా చాలా జాగ్రత్తగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం మిక్సింగ్ చేస్తూనే ఉండాలి. వెల్లుల్లి పేస్ట్ మనం బ్రౌనీస్ వచ్చిన తర్వాత మనం చికెనే దాంట్లో వేసేసేయాలి. వేసిన తర్వాత కొద్దిసేపు తర్వాత మనం ఏం చేయాలి, మన స్పెషల్ గరం మసాలా ఉంది కదా, మీరు గరం మసాలా వేసినా ఓకే, వేగిపోయినా ఓకే. మాకు కొద్ది అరోమా కోసం అనేది నేను గరం మసాలా వేస్తున్నా. మేము ఓన్గా ప్రిపేర్ చేసిన ఈ హోమ్ మేడ్ అండ్ బ్యాచిలర్ స్టైల్ గరం మసాలా. మనం 3 స్పూన్లు వేసాం. దాన్ని నెక్స్ట్ మనం కొద్దిగా కలుపుకోవాలి. నీట్గా మసాలా మాడకుండా కొద్దిగా కలుపుకోవాలి. మనం మంటని ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పచ్చి మసాలా వేస్తున్నాం కాబట్టి అది ఫోమ్ వస్తూనే ఉంటుంది అనమాట. దాన్ని నీట్గా కొద్దిగా మనం కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలి, మళ్ళీ దాని తర్వాత మన కారం అనేది వేసుకోవాలి. 3 స్పూన్లు అంటే 3 స్పూన్లు అనే కాదు, మీరు చూసి మీ కారం ఎంత తింటారో అంత దాని బేస్ మీద కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఉప్పు ముందు మనం వేసాం కదా, ఉప్పు కూడా మనం చూసుకొని మీరు ఎంత తింటారో అంత. మేము స్పూన్ లెక్క చెప్పలేము, ఎందుకంటే ఎవరి ఇష్టం అది అనమాట. మేము కొద్దిగా బ్యాచిలర్స్ కాబట్టి మేము కొద్దిగా ఎక్కువ కారం తింటాం అనమాట. అలా నీట్గా చూసారా, మీ వీడియోలో కనిపించినట్టుగా మంచిగా కలుపుకోవాలి. మంచి ఫోమ్ వస్తూనే ఉంటుంది, మీరు నీట్గా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ కానీ అడుగు పట్టిందా, ఇంత చేసిందంత ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుంది. చూసారా, మన సాల్ట్ కూడా మనం ముందు సాల్ట్ వేసాం కాబట్టి మనం చూసుకొని 2 tablespoons 1 tablespoon అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మనం నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఫస్ట్ అనేది మిక్సింగ్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. కింద అడుగంటకూడదు. మెయిన్ ప్రాపర్టీ వచ్చి కింద అడుగంటకూడదు. మన పచ్చడి అనేది మంచి స్మెల్ రావాలి, మంచి అరోమా రావాలి. అరోమాతో మనం ఫ్లడ్డింగ్ చేయాలి అందరినీ. నీట్గా చూసిర్రా వీడియోలో కనిపించినట్టుగా బాగా మిక్సింగ్ అలా నీట్గా కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆపేసేయాలి. స్టవ్ ఆపేసిన ఒక 1/2 hour తర్వాత మా పచ్చడి అన్నమాట చూసారా ఇలా వచ్చిందనమాట. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండాలి. మనకు కొద్దిగా ఆయిల్ తగ్గింది. మీకు ఆయిల్ తగ్గితే మనం ఏం చేసుకోవాలంటే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేడి చేసి చల్లారబోసి మళ్ళీ పోసుకోవాలన్నమాట. మనం చూసావా, ఇది మనం నిమ్మకాయ రసం లాస్ట్లో వేసుకోమన్నాను కదా, అలా లాస్ట్లో మన నిమ్మకాయ పిండేది లేదు. అందుకోసమే మనం
టీ జాలీతో వేసుకుంటున్నాం అనమాట. అది మంచిగా మన 4 నిమ్మకాయలు ఫస్ట్లో పిండుకున్నాక గ్లాసులో వేసుకున్నాం. దాన్నే లాస్ట్లో మొత్తం చల్లారిన తర్వాత వేసుకోవాలన్నమాట. మీకు దీంట్లో కనిపిస్తుంది ఆయిల్ కొద్ది తక్కువైందనమాట. ఆయిల్ తక్కువైంది కాబట్టి మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఆయిల్. ఎలా యాడ్ చేసుకోవాలంటే అది కూడా మీకు టిప్ చెప్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా, బ్యాచిలర్ స్టైల్ కాబట్టి మీరు అందుకే టిప్స్ కూడా మీకు చెప్తున్నా. మంచిగా మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత అది కూడా మంచిగా చల్లారైన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న మంచిగానే ఉంటుంది. సరేనా? చూసారా? ఇలాగా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత మన పక్కన మన వీడియోగ్రాఫర్ అనమాట ఎప్పుడెప్పుడు టేస్ట్ చూద్దామని చూస్తున్నారు. చూసారా? మన చేతి పెట్టామా మనకు మొత్తం చేసేదంతా ఇది అవుతుంది అనమాట. మన వీడియోగ్రాఫర్ అతను లాంగ్వేజ్ వేరు కాబట్టి నేనే చెప్తున్నా. సూపర్ ఉందట. ఎలా అంటే మైండ్ బ్లోయింగ్ అంట. హాయ్ బుడీస్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై న్యూ ఛానల్. మా ఛానల్ పేరు వచ్చి లవ్లీ శ్రీ వ్లాగ్స్. దీంట్లో వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్, ఇంకా కుకింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి. మా బ్యాచిలర్ వీడియోస్ కావాలన్నా మీకు ఏదైనా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మన పచ్చడిని మనం 2 days అనేది పెట్టుకోవాలన్నమాట. సైడ్కి పెట్టుకున్న తర్వాత 2 days తర్వాత మీకు వీడియో చూపిస్తున్నా. మీకు చెప్పాక ఆయిల్ యాడ్ చేసుకున్నాను. చూసారా? ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మన స్పూన్ను కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుని సిజిలింగ్ చేసుకోవాలి. ఒకసారి ఏం చేయాలంటే మీరు గ్యాస్ మీద కొద్దిగా ఇచ్చేసి సిజిలింగ్ చేసుకొని తీసుకుంటే ఇంకా మంచిది. చూసారా మన పచ్చడి ఎలా తయారైందో? చూసారా? పీసెస్ పూల ట్రెండీగా ఉన్నాయి మనకి. పీసెస్ అనేది చాలా మంచిగా వచ్చింది. ఇంత ఆయిల్ ఉండాలన్నమాట. ఆయిల్ లేకపోతే మనకి ఏమవుతుందంటే పచ్చడి అనేది త్వరగా పాడవుతుంది అనమాట. చూసారా? మనకి మా దగ్గర వేరే డబ్బా లేక రెడ్ బకెట్లో పెట్టాం. యాక్చువల్గా గాజు సీసాలో పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. గాజు సీసా మీకు దగ్గర గాజు సీసా ఉంటే గాజు సీసా ప్రిఫర్ చేయండి. గాజు సీసా ఉంటే ఇంకా చాలా మంచిది. మా బ్యాచిలర్ లైఫ్ కాబట్టి మా దగ్గర లేదు కాబట్టి మేము రెడ్ బకెట్ బిర్యానీ తినేసి రెడ్ బకెట్